ఇప్పుడు మే 18న పెద్ద ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతుంది. అలాగే మే 20న ఎన్టీఆర్ బర్త్డే రోజు సో డ్రాగన్ గ్లిమ్స్ అయితే రాబోతుంది. సో ఈ రెండింటికి వార్ ఎలా ఉండబోతుంది అంటారు? రెండింటికి వార్ ఏం లేదండి, ఏ సినిమా ఆ సినిమానే. పెద్ది అనే సినిమా చాలా పెద్ద హిట్ అవుద్ది అనేటువంటి అంచనాలు ఉన్నాయి మార్కెట్లో. పైగా అతను సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దానికి డైరెక్ట్ చేస్తున్నారు. చాలా పెద్ద రేంజ్లో మొన్న సుకుమార్ గారు కూడా ఫంక్షన్లో పెద్ద సినిమా ఫంక్షన్లో దాని గురించి చెప్పినప్పుడు సినిమా ఒక్కసారిగా చాలా హైప్ క్రియేట్ అయింది, చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది. ప్లస్ రామ్ చరణ్ కూడా రంగస్థలం తర్వాత అంతకు మించిన క్యారెక్టర్లో అంతకు మించినటువంటి పెర్ఫార్మెన్స్తో కనిపిస్తాడని సుకుమార్ గారు ఒక మాట చెప్పిన తర్వాత పెద్ద ఒక్కసారిగా చాలా ఒక ఎవరెస్ట్ రేంజ్కి దాని రేంజ్ పెరిగిపోయింది. ప్లస్ వాళ్ళు రిలీజ్ చేసిన చిన్న చిన్న గ్లిమ్స్, చిన్న చిన్న పోస్టర్స్ కానీ చిన్న చిన్న స్టిల్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా బుచ్చిబాబు సానా అనే డైరెక్టరు పెద్ద సినిమాని చాలా అద్భుతమైనటువంటి రేంజ్లో పెద్ద రేంజ్లో తీశాడనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పెద్ద అనే సినిమా కమర్షియల్గా చాలా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అనేటువంటి అంచనాలు అయితే 100% ఉన్నాయి. డ్రాగన్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా. డ్రాగన్ టైటిల్ కన్ఫర్మా, ఇంకా వాళ్ళు ఏది అఫిషియల్గా అనౌన్స్ చేసినట్లేరు. అందరూ డ్రాగన్ అని అనుకుంటున్నారు, చూద్దాం. అది కూడా ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా చాలా ఆల్రెడీ ప్రూవ్డ్ డైరెక్టర్, చాలా పెద్ద సినిమాలు ఇచ్చున్నాడు. ఎన్టీఆర్ కాంబినేషను, మరి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ అంటే మామూలు విషయం కాదు. చాలా అది కూడా దాన్ని కూడా మనం మన తెలుగు సినిమా పొటెన్షియాలిటీని ఇంటర్నేషనల్ రేంజ్కి తీసుకెళ్లే సినిమా అవుద్ది. అది కూడా మీరు డ్రాగన్ అంటున్నారు, మరి వాళ్ళు ఏ టైటిల్ అనౌన్స్ చేస్తారనేది చూద్దాము. డ్రాగన్ టైటిల్ కూడా బాగానే ఉంది. ఖచ్చితంగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కూడా మన తెలుగు సినిమాని, ఇండియన్ సినిమాని చాలా పెద్ద రేంజ్కి తీసుకెళ్లే సినిమా అవుద్ది. చూద్దాం, లెట్ us hope so. ఈ రెండు సినిమాలు కూడా ఇప్పటివరకు కొంచెం తెలుగు సినిమా స్తబ్దంగా ఉంది, సక్సెస్ లేక, హిట్లు లేక కొంచెం డల్గా ఉంది. ఇక స్టార్ట్ అవుద్ది అనుకుంటా. చాలా కమర్షియల్ హిట్స్ చాలా అవసరం మనకి. ఈ రెండు సినిమాలు కూడా మన తెలుగు సినిమా స్థాయిని, ఇండియన్ సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ రేంజ్కి తీసుకెళ్తాయని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. డెఫినెట్గా ఎంత కలెక్షన్ అనేది మనం ఇప్పుడే చెప్పడం అనేది టూ ఎర్లీ అవుతుంది. అంచనాలు ఏముంది, అంచనాలు కాదు. డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుంది, చాలా బిగ్గెస్ట్ హిట్, అందులో ఏం డౌట్ లేదు. డెఫినెట్గా డ్రాగన్ కూడా చాలా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి. మన సినిమాలన్నీ సక్సెస్ అయినప్పుడే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫ్లరిషింగ్గా ఉంటుంది, ఇండియన్ సినిమా ఫ్లరిషింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ సినిమాగా మారిన తెలుగు సినిమా ఇండియన్ సినిమా అయిపోయింది. డెఫినెట్గా మన ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళే సినిమా ఇంటర్నేషనల్ రేంజ్లో చాలా పెద్ద విజయాలు సాధించి మన హైదరాబాద్ తెలుగు సినిమాకి ఇంటర్నేషనల్ నేము ఆల్రెడీ వచ్చినాయి. ఆ నేమ్ని, ఫేమ్ని పెద్ద సినిమా, అదే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కూడా ఇంకా 10 రెట్లు పెంచుతాయని నేను ఆశిస్తున్నాను. నేను ఈ రెండింటిలా ఒక్కటి బాగుంటుంది అని అనలేను, రెండు బాగుంటాయి. ఎందుకంటే అక్కడ వచ్చేది డ్రాగన్, ఇక్కడ వచ్చేదేమో పైల్మాన్. అంటే ఆంజనేయ స్వామి లాంటి బలమున్న వ్యక్తి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, గ్లోబల్ స్టార్ ఇప్పుడు ఆయన వస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ట్రైలర్ కూడా వస్తుందే రాదా అన్నట్టు నమ్మకం లేనట్టు అయిపోయింది దొర. ఏమిటిదంటే వీళ్ళు సినిమా డేట్లు చేంజ్ చేసినట్టు, ఇది అప్పుడు ఇస్తాం, అది ఇప్పుడు ఇస్తాం అని అంటున్నందుకు చాలా ఫ్యాన్స్ మొత్తము చిరాగ్గా ఉన్నారు. దయచేసి ఒక ట్రైలర్ వదలండి, మీరు చెప్పిన డేట్కే వదలండి. వదిలితే మేము చూసి ఈ అమ్మ మామూలుగా హింటియం. ఒక్కొక్కరు సినిమాకి రాని వాళ్ళు కూడా ఇట్లా ఉరికి పోయి రామ్ చరణ్ సినిమా పెద్ద చూడాలి అని చెప్పేసి ఇట్లా కేరింతలు వేయాలి సినిమా చూసి అనేట్లాగా మేము చేస్తాం. ఇంకోటి డ్రాగన్ చాలా రోజుల తర్వాత ఆయన కంత్రి సినిమాలో ఎంత బక్కగా అయ్యిండో అంత బక్కగా ఇప్పుడు అయ్యిండు. ఎందుకు అయ్యిండు అబ్బా అని అనుకున్నా. ఆ బక్కగుండి కూడా బాగా కండలు పెంచిండు. అంటే బక్కగా ఉన్న కండలు చూపిస్తున్నాడు మన డ్రాగన్ గారు, మన ఎన్టీఆర్ గారు కూడా ఒక రేంజ్లో వస్తున్నాడు. ముందే మామూలు వ్యక్తితో రావట్లేదు. కేజీఎఫ్ 2 తీసిన డైరెక్టర్ ఎవరు? ఆ డైరెక్టర్ పేరు ఏందమ్మా, జర మళ్ళీ చెప్పు. ప్రశాంత్ నీల్. అర్థమైందే? ఏం లేదు, నీలం గారిపిస్తాడు ఒక్కొక్కరికి, అట్లుంటుంది ఆ సినిమా. మామూలుగా ఉండదు. డ్రాగన్ అంటే మొన్న ఓన్లీ ఇట్లా లుక్ చూపిస్తే అందుట్లో ఆయన అసలు కనబడాడు, ఓన్లీ బొమ్మ మాత్రమే నల్లగా మసి పూసినట్టు ఉంటుంది. కానీ ఈసారి సినిమా గినక ఇది గ్లిమ్స్ కనుక వచ్చింది అనుకో, ఏంలే అందరికీ గీతలే పడతాయి ముఖం మీద, అట్లా ఉంటుంది.
అందరు వెయిటింగ్ చేయండి. నేను కూడా పెద్ద మూవీ కోసం చాలా వెయిటింగ్ చేస్తున్నా. రిలీజ్ అయితే మంచిగా ఫ్యామిలీతో చూస్తా, ఇక లేదంటే మాత్రం ఇక చూద్దామని ఆగుతా. ఇక గ్లిమ్స్ కోసం కూడా చాలా కోరికతోటి ఏంటంటే ఈ సినిమా తర్వాత ఇది ఆయన ఒకటి ఎర్ర సముద్రం ఉంది చూడు, అది ఆ సినిమా తర్వాత దేవర సినిమా తర్వాత ఏ సినిమా రాలేదు అన్నది. దయచేసి ఎన్టీఆర్ అన్నని ఒక రేంజ్లో చూపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావాలి. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ది బర్త్డే రోజు మే 20 రోజు దేవరా 2 నుంచి కూడా పోస్టర్ రాబోతుంది అని చెప్పి టాక్ వచ్చింది. సో దాని గురించి ఏం చెప్తారు? ఏంది దేవర 2 నుంచా వస్తే బాగానే ఉంటుంది. ఆ సినిమా బాగుంది, అందరూ పోయింది అది ఇది అంటారు. పోతే అనియాన కలెక్షన్లు ఎట్లా వస్తుండే ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కటి మాత్రం చెప్తున్నా, దేవర 2 కూడా వస్తున్నది. ఒకటే చెప్తానా, అందరు ఎదురు చూసుకుంటుండ్రి. ఈసారి ప్రశాంత్ నీళ్ళతోటి మొత్తం పరిచయం గారిపిస్తాడు, మామూలుగా లేకుంటుంది. ఈసారి గ్లిమ్స్ చూస్తే అందరు ఏం లే గడ్డం గీక్కోవాలి, అట్లుంటుంది డ్రాగన్ గ్లిమ్స్, తగ్గేదే లేదు.